ట్రంప్ మీద ఫేవరెటిజం తోటి అదే ఫ్యాండమ్ కాస్త ఫానటిక్గా మారుతున్నారు ఆ పీపుల్. ఎందుకు అంటే ఇండియన్స్ మీద అలానే ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ మొదలైందా. రీసెంట్గా సియాటల్లో ఒక పోల్ అయింది, లైక్ ట్విట్టర్ అంటే మన ఎక్స్. సో అక్కడ డూ యూ ప్రిఫర్ ఇల్లీగల్ మెక్సికన్స్ ఆర్ లీగల్ ఇండియన్స్ అంటే దే ప్రిఫర్ టు హ్యావ్ ఇల్లీగల్ మెక్సికన్స్ మోర్ దెన్ లీగల్ ఇండియన్స్. సో ఇదే కాకుండా ద డే వన్ లైక్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ర్యాండమ్గా లైక్ బ్లాక్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఆర్ నాకింగ్ ద డోర్స్ బై హ్యావింగ్ అ డిఫరెంట్ అటైర్స్. లైక్ ఎలా అంటే ఒక కాప్ లాగా అటైర్ వేసుకొని ఫేక్ కాప్స్ అయిపోయి ఫేక్ డెలివరీ డ్రైవర్స్ ఎక్కువైపోయి వీళ్ళందరూ వచ్చి డోర్ నాక్ చేసి మీ ఇంటికి వస్తాం ఇది మీరు ర్యాండమ్ కాల్ చేస్తారు ప్లంబర్ అని చెప్పి అలా లోపల ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ అలానే లాస్ట్ టైం కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు ఆయన టర్మ్లో చాలామంది ఇండియన్స్ని హైర్ చేసుకోవడానికి హెసిడెంట్ అయ్యారు. అప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ మెయిన్లీ ఇంటర్నేషనల్ పీపుల్ని స్పాన్సర్షిప్ చేసి ఆ హైరింగ్ రిక్వైర్మెంట్ చాలా టఫ్ అయిపోయింది. వెరస్ ఈసారి కూడా అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైంది అంటే ఎవరైతే H1B సీక్ చేస్తున్నారో ఆల్మోస్ట్ ఇక్కడ జాబ్ దొరకడమే కష్టం అంటే దానిపైన వాళ్ళు రిజెక్షన్స్ ఎక్కువ పెట్టేసుకొని ఉండే. అండ్ దానివల్ల వాళ్ళకి కోవిడ్లో కూడా చాలా ఇంపాక్ట్ అయిపోయిన పరిస్థితులు ఉండే. వెరస్ ఈసారి కూడా సడన్గా ఈ స్టెక్ ఐసీఈ రైట్స్ కానీ అండ్ ఈ స్పాన్సర్షిప్ కానీ సపోర్టింగ్ అమెరికన్స్ ఫస్ట్ అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రంప్. ఆ ఉద్దేశంని ఎవరైతే లోకల్ గ్రౌండ్లో ఉన్న పీపుల్ వాళ్ళందరూ దాన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకొని దాన్ని ఒక హేట్రెడ్గా మార్చుకుంటున్నారు. వేరే ఇక్కడ మేమే ఉండాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దీని అన్నిటిని కామ్ చేయడానికి ఇప్పుడు మోదీ యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేశారా? అండ్ వీ నో దట్ రీసెంట్లీ మోదీ యూఎస్ఏకి వస్తున్నాయని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. అండ్ హోప్ఫుల్లీ ఆయన ఇక్కడ రావడంతో ఇవన్నీ కామ్ అవుతాయి, థింగ్స్ అన్ని నార్మలైజ్ అవుతాయి. ఎందుకంటే ఇండియా యూఎస్ఏ టైస్ చాలా బాగుండే. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA. థ్యాంక్ యూ.